ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపై డ్రోన్ దాడి జరిగింది. అయితే ఎలాంటి నష్టము జరగలేదు. ఆ సమయంలో ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ వైఫ్ కానీ ఇంట్లో లేరు. కానీ ఈ దాడి ఎవరు జరిపి ఉంటారు? ఇప్పటివరకైతే ఎవరు క్లెయిమ్ చేసుకోలేదు. కానీ ఇది హిజ్బుల్లా పనేనని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఆల్రెడీ హమస్ చీఫ్ యాహియా సిన్వర్ను ఇటీవల ఇజ్రాయెల్ ఖతం చేసింది. అంతకుముందు లెబనాన్లోని హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రుల్లాను అంతం చేసింది ఇజ్రాయెల్. దీంతో ఇక హిజ్బుల్లా పని అయిపోయింది, హమస్ పని అయిపోయింది. ఈ రెండు సంస్థలు కోలుకోలేనంత దెబ్బతిన్నాయి. 10 ఏళ్ళు 15 ఏళ్ళ వరకు కూడా ఇవి రీగ్రూప్ కావు అని విశ్లేషణలు కూడా వచ్చాయి. అయినా కూడా ఇజ్రాయెల్ పైకి రాకెట్లు, డ్రోన్లతో ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం హిజ్బుల్లా చెప్పేది ఇజ్రాయెల్ ఇప్పటికీ కూడా గాజాపై యుద్ధాన్ని ఆపడం లేదు. హిజ్బుల్లా ఈ నెతన్యాహు ఇంటిపైన డ్రోన్ దాడి జరిగిన ఆ 24 గంటల్లోనే ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హమస్లో హాస్పిటల్స్ పైన ఇజ్రాయెల్ దాడి జరిపింది. ఇందులో 50 మంది దాకా చనిపోయారు, పిల్లలు కూడా చనిపోయారు. హిజ్బుల్లా జరిపిన దాడిలో 10 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు. ఒక వ్యక్తి కూడా చనిపోయినట్టుగా అర్థమవుతుంది. ఈలోగా యాహియా సిన్వర్ మా త్యాగానికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ అధినేత సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ ప్రకటించాడు. హసన్ నస్రుల్లా, యాహియా సిన్వర్లు ప్రాణాలు పోయినా ఇజ్రాయెల్ పైన రెసిస్టెన్స్ ప్రతిఘటనా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది, హిజ్బుల్లాది హమస్ది అని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ అంతకుముందు ఇజ్రాయెల్ పైన జరిపిన దాడికి ఇంకా ఇజ్రాయెల్ ప్రతీకారం తీసుకుంటామని ప్రకటించింది. ఈలోగా హమస్ చీఫ్ను ఎలిమినేట్ చేసింది. సో ఈ పరిణామాలు దేన్ని సూచిస్తున్నాయి? ఒకటి, ఇంకా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కాల్పుల విరమణకు అమెరికా చెప్పినా, యునైటెడ్ నేషన్ చెప్పినా కాల్పుల విరమణకు అంగీకరించడం లేదు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్న కండిషన్ ఏంటంటే, మా ఖైదీలు విడుదల చేస్తే అప్పుడు మేమేమైనా కాల్పుల విరమణకు అంగీకరిస్తామని. ఫెయిర్లీ రైట్ డిమాండ్. ఖైదీలను బందీలుగా పట్టుకొని వాళ్ళని ఖైదీలుగా పెట్టుకుంది. ఖైదీలను కూడా అనలేము, బందీలు. సో వాళ్ళ దగ్గర హమస్ చేతుల్లో ఉన్న ఇజ్రాయిల్ సిటిజన్స్, పౌరులు హోస్టేజెస్గా ఉన్నారు, బందీలుగా ఉన్నారు. వాళ్ళు వదిలివేస్తేనే మేము ఈ కాల్పుల విరమణ ఆపుతాము అని ప్రకటించారు. అక్కడితో ఆగకుండా ఇక హమస్ గాజాను పాలించలేదని కూడా ప్రకటించారు. అంటే చాలా క్లియర్గా ఇజ్రాయిల్ లక్ష్యం కేవలం బందీలను వెనక్కి తీసుకోవడమే కాదు, గాజాలో హమస్ పాలన ఉండకూడదు అని. ఇది గాజాలోని పాలస్తీనీయులు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. సో ఇజ్రాయిల్ అనుకుంటున్నట్లు హమస్ వారి దృష్టిలో, అమెరికా దృష్టిలో తీవ్రవాదులు. కానీ గాజాలోని పాలస్తీనా ప్రజల దృష్టిలో మా కొరకు పోరాడుతున్న ఫైటర్స్. అందువల్ల ఈ పర్సెప్షన్లో చేంజ్ మనకు క్లియర్గా కనబడుతుంది. ఎవరి యాంగిల్ నుంచి వాళ్ళు చూస్తున్నారు. అందువల్ల హమస్ ఏం చెప్తోంది, మా భూభాగాల్ని, పాలస్తీనా భూభాగాలపైన ఇజ్రాయిల్ ఆక్యుపేషన్ పోయేదాకా మేము దాడులు జరుపుతూనే ఉంటాం, బందీలు విడుదల చేయమని. అంటే బందీలు విడుదలైతేనే కాల్పుల విరమణ ఇజ్రాయిల్ అంటోంది, ఇజ్రాయిల్ ఆక్యుపేషన్ ఆగితేనే బందీల విడుదల అని హమస్ అంటోంది. ఇజ్రాయిల్ ఆక్యుపేషన్ ఎందుకు కొనసాగుతోంది అనేది ఇప్పుడు ప్రశ్న. పాలస్తీనా ప్రాంతాల నుంచి ఇజ్రాయిల్ వైదొలిగితే లెబనాన్, సౌత్ లెబనాన్లోకి గ్రౌండ్ ట్రూప్స్ కూడా ఎంటర్ అయ్యాయి. అంటే ఇజ్రాయిల్ సైన్యాలు కూడా ఎంటర్ అయ్యాయి. ఆ పాలస్తీనా ప్రజలకు ఒక దేశము ఉండేలా అంగీకరిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని నేను చాలాసార్లు చెప్పాను. అమెరికా అదే చెప్పింది, అధికారికంగా మోడీ ప్రభుత్వం అదే చెప్తోంది, యునైటెడ్ నేషన్స్ అదే చెప్తోంది. అందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. అక్కడ అది లేనంత కాలం ఈ యుద్ధం ఆగదు. ఇజ్రాయెల్ అంటోంది, మా శత్రువుల్ని మేము సర్వనాశనం చేస్తాం, వాళ్ళు కోలుకోకుండా చేస్తామని.
మరి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఇంటిపైకే డ్రోన్ ప్రయోగించగలిగారంటే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏమైంది? అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏమైంది? ఇజ్రాయెల్ మిసైల్ డిఫెన్స్ షీల్డ్లు ఏమైనాయి? దీనికి అర్థం కావాల్సింది హిజ్బుల్లా కానీ హమస్ కానీ కేవలం సాంప్రదాయ యుద్ధం జరపరు. దే ఆర్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ ద కన్వెన్షనల్ వార్. వారు జరిపేటువంటి యుద్ధ తంత్రము రీత్యా ఇజ్రాయెల్కు నిద్ర లేకుండా చేయగలరు. ఇప్పటికీ 50,000 నుంచి 60,000 మంది ఇజ్రాయలీ పౌరులు లెబనాన్ ఇజ్రాయెల్ బార్డర్లో తమ ఇళ్లను ఖాళీ చేసి ఎక్కడో తలదాచుకుంటున్నారు. అందుకే ఇటీవల ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా చెప్పాడు, ఇజ్రాయెల్ సెక్యూరిటీ రీత్యా కూడా పాలస్తీనా స్వదేశ ఆకాంక్షను గౌరవించాలి అని. 2006లో హిజ్బుల్లాతో జరిపిన వార్ సమయంలో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన నాయకుడు చెప్తున్నాడు చాలా క్లియర్ అయిపోయినా, ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఫర్ నెతన్యాహు గవర్నమెంట్, ఐఎమ్ స్పీకింగ్ ఫర్ మై కంట్రీ ఇజ్రాయెల్ అంటూ మై పీపుల్ ఇజ్రాయలీ పీపుల్ అని ఆ మాజీ ప్రధాని చెప్తున్నాడు. సో అందువల్ల ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ సెక్యూరిటీ రీత్యా కూడా ఈ సమస్యకు మూలం ఎక్కడ అని ఆలోచించాలి. ఆ మూలము పాలస్తీనా ప్రాంతాలని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసి ఉండడం, అక్కడితో మొదలవుతున్న సమస్య. అది గనక ఆగిపోతే మిగతా అన్నీ సెట్ అవుతాయి. ఒకప్పుడు ఇజ్రాయెల్ను ఆర్మ్డ్ రివోల్ట్ ద్వారా సాయుధ పోరాటం ద్వారా అంతం చేయాలి అని పాలస్తీనా సంస్థలు భావించేవి. ఇప్పుడు వాటిని కూడా వదులుకున్నారు. మాకు ఉండటానికి ఇంత భూమి ఉంటే చాలు, ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ను మేము అంగీకరిస్తామంటూ పాలస్తీనా సంస్థలు ఈవెన్ హిజ్బుల్లా కూడా అంగీకరిస్తున్నాయి. ఇక అంగీకరించాల్సింది ఇజ్రాయిల్లో కూడా బలమైన పబ్లిక్ ఒపీనియన్, పొలిటికల్ ఒపీనియన్ కూడా 2 స్టేట్ సొల్యూషన్కి అనుకూలమే. కానీ ఇజ్రాయిల్లో ఉన్న ఫార్ రైట్ ఎక్స్ట్రీమిస్ట్, నేషనలిస్ట్ ఎక్స్ట్రీమిస్టులు మాత్రం ఇందుకు సిద్ధంగా లేదు. ఆ ఫార్ రైట్ అల్ట్రా నేషనలిస్టుల మద్దతుతో నెతన్యాహు ప్రభుత్వం కొనసాగుతుంది. అందువల్ల ఇజ్రాయిల్ సెక్యూరిటీ రీత్యైనా, వెస్ట్ ఏషియా సెక్యూరిటీ రీత్యైనా చివరి పరిష్కారం, శాశ్వత పరిష్కారం యూదులకు ఇజ్రాయిల్, అలాగే అరబులకు పాలస్తీనా, ఈ 2 దేశాలు ఎగ్జిస్ట్ కావడము, దట్ ఈస్ ది జాగ్రఫీ. అది ఎవరు కాదనలేని జాగ్రఫీ, అది భౌగోళికంగా ఉన్న పరిస్థితులు. అది అందువల్ల అలా కోఎగ్జిస్టెన్స్కు అంగీకరిస్తే తప్ప సమస్య పరిష్కారం కాదు. నేను హమస్ను అంతం చేస్తాను. హమస్ నాయకులు ఎంతమంది అంతం చేశారు? హమస్ కోఫౌండర్ను అంతం చేసిన 1-2 ఏళ్లలో ఆ గాజాలో జరిగిన ఎన్నికల్లో హమస్ గెలిచి హమస్ నాయకుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇప్పటికీ కూడా హమస్ ఎలక్టెడ్ గవర్నమెంటే అది గాజాలో. కేవలం తీవ్రవాద సంస్థ అనే ఇజ్రాయెల్ అనొచ్చు, కానీ వాస్తవంగా అది ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్. సో ఇక హిజ్బుల్లా సౌత్ లెబనాన్లో కేవలము ఒక ఆర్మ్డ్ వింగే కాదు, మిలిటరీ వింగే కాదు, ఇజ్రాయెల్లోని లెబనాన్లోని సౌత్ ప్రాంతంలో స్కూళ్ళు, హాస్పిటల్స్ కూడా నడుపుతారు. హిజ్బుల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు కూడా లెబనాన్ పార్లమెంట్లో ఉన్నారు. లెబనాన్ ప్రభుత్వంలో మంత్రులుగా కూడా ఉన్నారు హిజ్బుల్లా ప్రతినిధులు. అందువల్ల ఒకరిని చంపితే మరొకరు పుడతారు. ఇప్పుడు జరిగింది అదే. హిజ్బుల్లా ఎక్కడికి వెళ్ళి పుట్టింది? లెబనాన్లో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO ఉండేది. PLOలను తరిమి కొడితే వాళ్ళను ఇతర దేశాలకు వెళ్ళిపోయారు, తునీషియాకు, అక్కడికి. ఆ PLO వెళ్ళిపోయాక ఆ ప్రజల కోపాగ్ని నుంచి హిజ్బుల్లా పుట్టింది. హమస్ నాయకత్వాన్ని ఎలిమినేట్ చేసినా, హిజ్బుల్లా నాయకత్వాన్ని ఎలిమినేట్ చేసినా అల్టిమేట్గా ఆ సంస్థలు అంతం కావు. ఎందుకంటే అవి కేవలం సంస్థలు కాదు, ఒక ఐడియా. అంటే మా పాలస్తీనా ప్రజలకు ఒక మాతృదేశం ఉండాలి అన్న ఐడియా. ఈ ఐడియా అనేక మందిని సృష్టిస్తూ ఉంటుంది. కొన్ని చంపినా ఇంకొకరు పుట్టుకొస్తూ ఉంటారు. ఇది చరిత్ర అంతా అదే చెప్తోంది. ఇప్పటికీ ఇజ్రాయెల్ 1948 అనుకుంటాను ఏకపక్షంగా UN రెజల్యూషన్, 2 దేశాలు యూదులకు ఇజ్రాయెల్, అరబులకు పాలస్తీనాను తీర్మానించాక దాన్ని లెక్క చేయకుండా బలప్రయోగం ద్వారా ఏకపక్షంగా ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 7-8 దశాబ్దాలుగా ఇజ్రాయెల్ ఏమైనా సుఖంగా ఉందా? ఇజ్రాయెల్ ప్రజలు ఏమైనా తృప్తిగా నిద్రపోగలిగారా? ఎక్కడి నుంచి ఎప్పుడు ఏ మిసైల్ వచ్చి పడుతుందో తెలియదు, ఏ ఆత్మాహుతి బలగం వచ్చిపోతుందో తెలియదు, ఏ డ్రోన్ వచ్చి పడుతుందో తెలియదు. ఎందుకంటే ఇటీవల దాడులు, మీరు హిజ్బుల్లా దాడులు చూస్తే ఇజ్రాయిల్
ఇంటెలిజెన్స్ విభాగం మొసాద్ హెడ్ క్వార్టర్స్ పైన అటాక్ చేశారు. టెల్ అవీవ్, జెరూసలం నగరాలపైకి అటాక్ చేయగలిగారు. ఆఖరికి ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఇంటినే టార్గెట్ చేయగలిగారు. అందువల్ల ఇజ్రాయెల్ సెక్యూరిటీ రీత్యా అయినా, పశ్చిమాసియా సెక్యూరిటీ రీత్యా అయినా దీనికి ఒక న్యాయమైన పరిష్కారం చూడాలి. ఆ న్యాయమైన పరిష్కారం పాలస్తీనా ప్రజల మాతృదేశాన్ని అంగీకరించాలి ఇజ్రాయిల్ ఉనికిని అరబ్ దేశాలకు కూడా అంగీకరించాలి. అల్టిమేట్గా రెండు దేశాల కోఎగ్జిస్టెన్స్ మాత్రమే సమస్యకు పరిష్కారం. ఇదే యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్, ఇదే అమెరికా అఫీషియల్ వైఖరి, ఇదే భారత్ అఫీషియల్ వైఖరి. కేవలం ఇజ్రాయిల్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ అండ్ కొంతమంది పొలిటీషియన్స్ ఈ అల్ట్రా నేషనలిస్ట్ సెంటిమెంట్తో, ఎక్స్ట్రీమిస్ట్ సెంటిమెంట్తో ప్రజల్ని రగిలిస్తున్న సమయంలో, అటువైపు నుంచి కూడా వస్తున్న దాడులు అందుకు అవకాశం ఇస్తున్న సమయంలో జరుగుతున్న వ్యవహారం. ఇప్పటికైనా గుడ్ సెన్స్ షుడ్ ప్రివేల్ ఓవర్ ఎవ్రీబడి. ఇజ్రాయెల్లోని వారికి, అలాగే హిజ్బుల్లా, హమస్ లాంటి ఇరాన్ కానీ ఇజ్రాయెల్ లేకుండా చేయడం అనేది సాధ్యం కాదు. ఇప్పటికీ ఇరాన్ ప్రకటిస్తుంటుంది, ఈ భూమిపైన ఇజ్రాయెల్ని లేకుండా చేస్తాం. అది ప్రాక్టికల్గా జరగదు. ఇప్పుడు 7 దశాబ్దాల్లో అనేక అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో పోరాడి ఓడిపోయి చివరికి ఇజ్రాయెల్తో ఒప్పందాలు చేసుకున్నాయి. ఈజిప్ట్, బహ్రెయిన్, మీకు సౌదీ అరేబియా, మొరాక్కో, జోర్డాన్ ఇలాంటి దేశాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఇజ్రాయిల్ లేకుండా చేస్తామని ఇరాన్ నాయకుడు ఎంత ప్రగల్భాలు పలికినా అదే అయ్యే పని కాదు. అదే సమయంలో పాలస్తీనా కాజ్ను కంప్లీట్గా భూస్థాపితం చేస్తాం, పాలస్తీనా ప్రజలు మా ఆక్యుపైడ్ టెరిటరీస్లోనే సెకండ్ క్లాస్ సిటిజన్స్గానే బతకాల్సిందే అని ఇజ్రాయెల్ అనుకుంటే దానికి అనివార్యంగా అక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ ప్రతిఘటనకు మద్దతుగా హిజ్బుల్లా, హూతీలు, ఇరాన్ ఇలా అనేక రకాల ప్రతిఘటన సంఘటనలు కలిపి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్గా ఇజ్రాయెల్ పైన పోరాడుతూనే ఉంటారు. అందువల్ల సమస్యకు మూలము యుద్ధములో తాత్కాలికంగా ఎవరికి పైచే లభించిందని కాదు, శాశ్వతంగా ఈ యుద్ధ వాతావరణాన్ని తొలగించి ఒక పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పాలంటే ఇజ్రాయెల్ దేశ ఉనికిని, అస్తిత్వాన్ని అరబ్ ప్రజలు గుర్తించాలి. అరబ్ పాలస్తీనీయుల కోసం ఒక మాతృదేశాన్ని ఇజ్రాయెల్ అంగీకరించాలి.